ఎట్టకేలకు దేశ ప్రజల కళ నెరవేరబోతా ఉంది. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాన నేపథ్యంలో కూడా మంచిర్యాల జిల్లా కేంద్రంలో కూడా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ ఆధ్వర్యంలో కూడా ఏదైతే సుదర్శన శ్రీరామ మహాయాగాన్ని కూడా 3 రోజుల నుంచి కూడా నిర్వహిస్తారు. యాగాన్ని కూడా భారీగా కూడా మహిళలు ఏదైతే భక్తులు తరలివచ్చి కూడా యాగంలో పాల్గొంటున్నారు. ఇక దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది భక్తులు ఉన్నారు. నిజంగా కూడా యాగానికి సంబంధించిన ప్రత్యేకత ఏంది, ఎన్ని రోజుల నుంచి యాగం చేస్తున్నారు అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి ఏంది యాగాన్ని చేయడానికి కారణం ఏంది, ఎన్ని రోజుల నుంచి యాగం నిర్వహిస్తా ఉన్నారు? ఏదైతే మన పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు ఈ మంచిర్యాల ప్రాంతం అందరూ అంటే సంతోషంగా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలనే ఉద్దేశంతో రామ మందిరం అక్కడ అంటే మనకు ఈరోజు ప్రతిష్ట సందర్భంగా అయోధ్యలో పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు ఆ ఫలితం అందరికీ దక్కాలన్న ఉద్దేశంతో ఇక్కడ మన మంచిర్యాలలోని బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో శ్రీ సుదర్శన నారసింహ సహిత రామాయణ మహాయాగాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇది గత 2 రోజులుగా ఈరోజు 3వ రోజు. ఏదైతే శోభయాత్రగా విశ్వనాథ ఆలయం నుండి మేము ఆ విగ్రహాలతో పాటుగా కలశాన్ని తీసుకొని వచ్చి పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు ఇక్కడ ప్రతిష్ట చేసి మొత్తం లోక కళ్యాణం కోసం అందరు సుఖశాంతులతో ఉండాలని ఫస్ట్ రోజు యాగాన్ని ప్రారంభించడం జరిగింది. తర్వాత రోజు యాగాన్ని 2వ రోజు పూర్తి చేసుకొని సాయంకాలం దీపోత్సవం చేసుకొని 3వ రోజు పూర్ణాహుతి చేసుకొని అలాగే రాముల వారి కళ్యాణాన్ని నిర్వహించి ఇక్కడ అందరికీ ఇక్కడున్న ప్రజలందరూ సంతోషంగా ఉండాలని వారికి కూడా రాముల వారి అక్షంతలు అందాలని అక్షంతలను అందించి వారికి తీర్థ ప్రసాదాలు కూడా అందరికీ అన్న ప్రసాదాలు అందించి వారు అందరూ చల్లగా ఉండాలని ఈ సందర్భంగా చూడడం జరుగుతుంది. దీనికి సంబంధించి మరొక భక్తులు చెప్పండి, అయోధ్యలో కొన్ని ఏళ్ల తర్వాత ఇవాళ ఏదైతే తెలుగు ప్రజల కళ అంటే ప్రజల కళ నెరవేరబోతుంది, దేశ ప్రజల కళ, దాన్ని ఎట్లా చూస్తారు? దాన్ని మనం అందరం కూడా ప్రజల కోసం సంబంధించిన కార్యక్రమం కాబట్టి అందరం కూడా మంచిగానే చూసుకుంటున్నాము. ఎందుకంటే దేశ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలన్నది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము. ఇది ఏ పార్టీకో ఎవరి కోసమో ఎవరి సొంతమో సంబంధించింది కాదు. ఈరోజు మంచిర్యాల జిల్లాలో కూడా ఈ కార్యక్రమం చేయడానికి మంచిర్యాల నియోజకవర్గంలో ప్రేమ్ సాగర్ రావు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తన ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలనే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. అందరూ అయోధ్యకు వెళ్ళి చూడలేరు కాబట్టి అదే కార్యక్రమాన్ని ధీటుగా కూడా ఇక్కడ అయోధ్యలో జరిగే కార్యక్రమం ఇక్కడ కూడా అందరూ ప్రజలందరికీ అందుబాటులో తను కార్యక్రమం చేపట్టి 3 రోజుల నిర్ణయం తీసుకొని 3 రోజుల లోపల ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడానికి కార్యకర్తలు తర్వాత నాయకులు ప్రజలందరూ సహకరించడం వల్ల ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది. శ్రీ సుదర్శన నారసింహ యాగం అనేది చాలా గొప్పది. ఇది ఖర్చుతో కూడింది అయినా కూడా తను ఏ రోజు కూడా ప్రజల కోసమని ఖర్చుతో వెనకాడలేదు. తను అన్ని విధాల ప్రజల కోసం ఎంత దేనికైనా కూడా ప్రేమ్ సాగర్ రావు తను సురేఖ మేడం గారు ముందుండి ఈ కార్యక్రమాలను చేస్తున్నారు. ఇది ప్రజలకు సంబంధించింది, తన సొంత కార్యక్రమం కాదు. అందుకని ప్రజలందరూ సుఖ సంతోషాలు ఉండాలని ఈ రోజు అయోధ్యలో జరిగే కార్యక్రమాన్ని మనము ఇక్కడ కన్నులు కట్టినట్టుగా ఇక్కడ చూడాలనే ఉద్దేశంతో ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని ఈ రోజు ఈ కార్యక్రమం మంచిర్యాలలో చేపట్టడం జరిగింది. మీరు చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు? ఈ రోజు అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం పురస్కరించుకొని 3 రోజుల నుంచి ఇక్కడ ఎమ్మెల్యే గారు మరి ఇక్కడ అంటే అందరూ అక్కడికి పోయి ఆ కార్యక్రమాన్ని చూడలేరు, తిలకించలేరు కాబట్టి ఆ అవసరాన్ని ఇక్కడ మనకి అందరికీ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, ప్లస్ ఆ కార్యక్రమంలో ఆ పుణ్యం మనకి అందరికీ ప్రజలందరికీ దక్కాలి అనే ఉద్దేశంతో మరి ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. 3 రోజులు సుదర్శన రామ హోమం యజ్ఞం చేయడం జరిగింది. మరి 3 రోజులు నిన్న పూర్ణాహుతి, ఇవాళ కూడా నిన్న సాయంత్రం దీపోత్సవం కార్యక్రమము, ఈ రోజు మరి సీతారాముల కళ్యాణ కార్యక్రమము ఇవన్నీ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఆ అక్షంతలు కానీ తీర్థ ప్రసాదాలు కానీ అందాలనే ఉద్దేశంతో ఇక్కడ మా గౌరవ ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇదైతే మహిళా భక్తులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే దేశ ప్రజల కళ అయితే ఈ రోజు నెరవేరుతున్నందుకు కూడా చాలా సంతోషంగా చెప్తా ఉన్నారు. ఇక గత 3 రోజుల నుంచి నిర్వహిస్తున్నటువంటి రామాయణ మహాయాగంలో కూడా భక్తులు భారీగా పాల్గొని దీన్ని విజయవంతం చేయడం జరిగిందని చెప్తాను. ఏదేమైనప్పటికీ కూడా అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన నేపథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందంటూ కూడా భక్తులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజు న్యూస్, మంచిర్యాల జిల్లా.